చేశారు ముక్కుమ్మడికి ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. మీరు వచ్చి ఎవరు చేశారు దౌర్జన్యంగా అంటారు. ఓ పని చేయమనండి అధ్యక్ష, నిజంగా శిస్తుంటే ప్రభుత్వానికి నిజంగా గౌరవ మంత్రి గారికి ఆయన శాఖే కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి, దాన్ని నిరూపిస్తాం, మిమ్మల్ని అడగండి, నిరూపిస్తాం, ఎంక్వైరీ చేయమని సార్, దయచేసి ఎంక్వైరీ చేయమని చెప్పండి సార్. ఎంక్వైరీ అధ్యక్ష ఎల్ఓపి గారు మాట్లాడారు, నేను పూర్తి చేయనండి. ఎల్ఓపి గారు మాట్లాడారు, ఛాన్స్ నాకు ఇచ్చారు సార్ స్పీకర్, చైర్మన్ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు. అధ్యక్ష మేము బెదిరించాం, ఎవరో ఫోన్ చేశారు, ఏదో మాట అన్నారు, అది రికార్డులో ఉంది, ముందర తొలగించండి, తర్వాత మొత్తం తీద్దాం. 2019 నుంచి జరిగిన అవకతవకలు ఏంటి మొత్తం చేద్దాం అధ్యక్ష. ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను అధ్యక్ష దానిపైన, అది రిపోర్ట్ ఎదుగు, అది టేబుల్ ఇన్ ద హౌస్. దాని తర్వాత ఎవరు బెదిరించారు ఏంటో కూడా డిస్కస్ చేద్దాం, అది నో ప్రాబ్లం. బెదిరిస్తాం, పరదాలు కట్టుకుని తిరుగుతాం, అది మా ప్రభుత్వం కాదు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి గ్రామంలో బ్యారికేడ్ లేదు రాగా కూర్చుంటున్నారు. బెదిరించే అలవాటు మాకు లేదు, జడ్జిల్ని భయపడించే అలవాటు మాకు లేదు, జడ్జిల భార్యల పైన మేము పోస్టులు పెట్టే అలవాటు మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అది మీ ప్రభుత్వానికి దక్కింది గతంలో, మీరు చేశారు ఇవన్నీ. సిబిఐ ఎంక్వైరీ ఉంది, అన్ని బయటకు వస్తాయి, 100% వస్తుంది. అందుకే కదా ఒకడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, మంత్రి గారు, అందుకే కదా ఒకరు జైల్లో ఉన్నారు. వాట్ ఆర్ యూ సేయింగ్ సార్? అన్ని ఎంక్వైరీ చేస్తాం, మేము ఎద్ది వదిలిపెట్టాం అధ్యక్ష. నేను ఆ రోజు చెప్పాను కదా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వదిలే ప్రసక్తే ఉండదు. వెయిట్ అండ్ వాచ్, మార్క్ మై వర్డ్స్, టైం డేట్ రాసుకోండి, మార్క్ మై వర్డ్స్, యూ వెయిట్ అండ్ వాచ్. పక్కతా ఈ మళ్ళీ చెప్తున్నాం, దయచేసి గౌరవ మంత్రి గారిని మళ్ళీ చెప్తున్నాం, మీరు ఏదైతే చట్ట ప్రకారం ఏం చేయదలుచుకున్నారో చేయండి, మాకేం అభ్యంతరం లేదు. ఎవరికి